హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? మీరంతా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. తెలియని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి మన వీడియోని చూసి వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఏంటంటే నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, అక్క అసలు మీకు టీచర్ జాబ్ ఎలా వచ్చింది, ఏ కోర్స్ చేశారు, మీరు ఎలా చదివారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఏం చదివితే జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబు అని అడిగారు అనమాట. సో తన కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా అప్కమింగ్ స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, టీచర్ జాబ్ చేయాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎంపీసీఆర్, సిఈసి, ఎంఈసి, బైపీసీ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే డీసెట్ నోటిఫికేషన్ అని ఒకటి పడుతుందన్నమాట. ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా. టీటీసీ చదవాలి మనం. టీచర్ జాబ్ రావాలంటే టీటీసీ చదవాలి కదా. ఆ టీటీసీ చదవడానికి ఈ డీసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. మనం ఏ కాలేజీలో చూస్ చేసుకుంటే ఆ కాలేజీలో సీట్ వస్తుంది. దాంట్లో 2 years టీటీసీ చదవాలి. టీటీసీ అన్నా, డైట్ అన్నా, డిఈడి అన్నా ఇవన్నీ ఒకటే పేర్లు అనమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ అని ఒకటి పడుతుంది. టెట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు దానికి అప్లై చేసుకోవాలి. అసలు ఈ టెట్ ఏంటి అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, పేరులోనే ఉంది. టీచర్కి మనం ఎలిజిబిలిటీ, టీచర్ జాబ్ చేయాలంటే ఈ టెస్ట్లో ఎలిజిబిలిటీ ఉండాలి. అసలు ఇందులో క్వాలిఫై అవ్వకపోతే మనం టీచర్ జాబ్ దాకా వెళ్ళలేమన్నమాట. సో టెట్ క్వాలిఫై అవ్వాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెట్ క్వాలిఫై అయ్యారనుకోండి మంచి మార్కులతో, నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసుకుని మనం డిఎస్సి ఎగ్జామ్ కనుక మంచిగా రాస్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆ తర్వాత కౌన్సిలింగ్, పోస్టింగ్ ఆర్డర్. ఓకేనా? టెట్ అయిపోయిన వెంటనే టెట్లో మంచి స్కోర్ ఉంటే నెక్స్ట్ డిఎస్సిలో కూడా మంచి స్కోర్ ఉంటే మీరు కూడా గవర్నమెంట్ టీచర్ అయిపోతారనమాట. సో ఇదొక ప్రాసెస్. ఇదేంటి హెచ్జిటికి. లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయి ఇప్పుడు ఏంటి ఖాళీగా ఉన్నారనుకోండి, డిగ్రీ అయిపోయాక కూడా డిగ్రీ చేసి టీచర్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు. ఎలా అంటే మీరు డిగ్రీ చదివి ఉన్నారు కదా, నెక్స్ట్ బీఈడీ చేయాలి. బీఈడీలో మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని బీఈడీ కనుక చేసినట్లయితే బీఈడీ తర్వాత సేమ్ టెట్ క్వాలిఫై అవ్వాలి. బీఈడీ కోర్స్ కంప్లీట్ అవుతుంది కదా 2 years. ఆ బీఈడీ కోర్స్ కంప్లీట్ అయిపోయినాక టెట్ క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి క్వాలిఫై అవ్వాలి. డిఎస్సిలో మంచి స్కోర్ వస్తే మీకు కూడా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మ్యాక్సిమం మీరు కూడా గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ టీచర్ అయినట్లే. ఓకేనా? బిఎడ్ రెండు టీచర్కి సంబంధించిన కోర్సులే అనమాట. డిఎడ్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చదువుతాము. బిఎడ్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో హయ్యర్ క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కోర్సులు మనం చేసినట్లయితే మీరు హెచ్జిటిఆర్, ఎస్ఏ వీటికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా? సో ఈ రెండు కోర్సులు అనమాట టీచర్ జాబ్ రావాలంటే చేయాల్సినవి. ఓకేనా? మీలో ఎంతమందికి టీచర్ జాబ్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఏమవుతావు నువ్వు అని మన టీచర్స్ అడిగినప్పుడు నేను టీచర్ అవుతా టీచర్ అని ఎంతమంది చెప్పుంటారు? ఓకేనా? నాకు ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి టీచర్ అనేది ఒక ఫ్యాషన్ అనమాట. ఎందుకంటే మా టీచర్స్ మంచిగా రెడీ చేస్తారు. అసలు చిన్నప్పుడు అంటే తెలియదు కదా, టీచర్ అంటే భయం. అలానే ఏంటి, ఎవరైనా బర్త్డే వచ్చిందనుకో మనకేంటి పిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తారు, కానీ టీచర్కి కేక్ అని చాక్లెట్ అని అన్నీ ఇస్తూ ఉంటారుగా. సో నేను అవి చూసినప్పుడల్లా నేను కూడా టీచర్ అయితే బాగుండు, నాకు కూడా స్వీట్లు అంటే చిన్నప్పుడు లేండి, ఇప్పుడు కాదు. సో టీచర్ అయితే బాగుండు, నాకు కూడా స్వీట్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరి బర్త్డే అయినా కానీ అందరి టీచర్లకే వస్తాయి. అదే మన క్లాస్లో బర్త్డే అనుకో మన పిల్లలకే చాక్లెట్ పంచుతాం. వేరే క్లాసులో అయితే మనకు చాక్లెట్లు రావు కదా. సో అప్పుడు అలా అనుకుంటూ ఉండేదాన్ని. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. ఇలాంటి క్యూట్ మెమరీస్ ఏమైనా మీకు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.